ప్రత్యేకంగా నేను మొట్టమొదటి పుస్తకం నేను చెప్తున్నాను కదా, ఇంజనీరింగ్ చేశాను చదివాను నేనేమిటి ఎన్ని పుస్తకాలు రాయటువంటిది. మొట్టమొదటి పుస్తకం శ్రీనివాస మహత్యం అని నేను రాశాను. అది 2001లో అనమాట. అది నాకు స్వామివారి కళ్ళలో కనపడి ఈ తిరుమల విశేషాలన్నీ రాయనైనా అంటే రాసిన మొట్టమొదటి పుస్తకం శ్రీనివాస మహత్యం. ఇది సంతోషం కొద్దీ, అహంకారంతో చెప్పట్లేదు, మీ అందరికీ ఈ ఆనందం పంచుకోవడం కోసం చెప్తున్న 4 విషయాలు మీకు. 8 నెలలు పట్టింది నాకు పుస్తకం రాయడం కోసం. ఆ 8 నెలలో నేను నేల మీదనే పడుకున్నాను. నేల మీద పడుకుని అదొక యజ్ఞంలా స్వీకరించి మధ్యలో ఒక వారం రోజులు తిరుమల వెళ్ళి స్వామి దగ్గరే ఉండి అక్కడ కూర్చొని ఆ మ్యాన్స్క్రిప్ట్ అంతా రాసుకున్నాను. అలా పడుకున్న రోజుల్లో నెక్స్ట్ చాప్టర్ ఏం రాయాలి అని చెప్పి నేను ఏదో కూర్చొని రాసుకుంటూ ఉంటే ఆయన వచ్చి చక్కగా పక్కనే కూర్చునేవాడు. ఒకసారి ఏమిటి ఆనంద నిలయ విమానం దాని గురించి రాయబోతుంటే ఆయన వచ్చి కూర్చుని ఆయనే చెప్తాడు చక్కగా, ఈ ఆనంద నిలయ విమానం నేను వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన పెద్ద విమానంలో వచ్చాను, ఆ విమానమే ఇది, కానీ మీ అందరికీ కనపడుతున్న విమానం ఇప్పుడు వేరు, దానిపైన ఆకాశంలో బ్రహ్మాండమైన దివ్య విమానం ఒకటి ఉంటుంది, అది మహామునులకు దేవతలకు మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది, ఆ విమానం ఇప్పటికీ కూడా ఈ ఆనంద నిలయం విమానం పైన ఉంటుంది ఆకాశంలో, దాంట్లో వచ్చాను ఆయన. ఇదంతా రాయి విశేషాలంటే దాంట్లో ఒక చాప్టర్ ఆనంద నిలయం గురించి ఆ స్వామి అలా కూర్చొని చెప్తుంటే రాశాను. ఎన్ని అనుభూతిలో ఆ స్వామితో నాకు అన్నమాట. ఆ పుస్తకం రాస్తున్నంత కాలం కూడా అసలు రాయటం మొదలుపెట్టి నుంచి చివరి దాకా ఎన్నెన్నో విశేషాలు చూశాను నేను రాస్తున్నప్పుడు కానీ మధ్యలో కానీ. అసలు దాంట్లో ఏ కవర్ ఉండాలి, ఏ ఫోటో పెట్టాలి, దాంట్లో అన్నీ చెప్తుండేవాడు. ఇవి నమ్మశక్యం మనకి కాదు, కానీ ఇప్పటికీ కూడా ఎంతోమంది భక్తులకి ఆయన పక్కనే వచ్చి కూర్చుని చక్కగా, అసలు మొదటి కాలాల్లో పాత రోజుల్లో ఇందాక నేను చెప్పాను కదా, మొట్టమొదట్లో ఆటవిలే కలిశారని చెప్పేసి, ఆ రోజుల్లో స్వామి మానవులతో మాట్లాడుతుండేవాడు, విగ్రహంలో చక్కగా మాట వినపడుతుండేవి. అలాగే అర్చకులు చెప్తారు, ఒక 400-500 సంవత్సరాల క్రితం కూడా స్వామి అర్చకులతో మాట్లాడేవాడు, ఏదైనా చెప్తుంటే సమాధానం చెప్తుండేవాడు, స్వామి మనకి వినిపిస్తూ ఉండేది వీళ్ళకి అర్చకులకి. రాను రాను ఈ కలియుగం ఏంటంటే ఇప్పుడు బాగా ధర్మం నశించిపోవడంతో తగ్గిపోయింది, కానీ ఇప్పటికీ స్వామివారు ఎంతోమందికి తన లీలలు చూపిస్తూ ఎన్నో రకాల ఆదేశాలు ఇస్తూ ఇప్పుడు ఏం చెప్తారు ఆయన మనకి, చక్కగా మన మనసులో ప్రవేశించి మనసులో మనకి అవన్నీ సంకల్పాలన్నీ ఆయనే చేకూరుస్తారు. ఆ సంకల్పం చేయకుండా మనం మంచి పనులు చేస్తుంటాం. ఆయన ఎన్నో రూపాల్లో మన పక్కనే కూర్చుని మనకి ఎంతో చక్కగా ఈ మార్గం నిర్దేశిస్తారు, ఈ విధంగా చేయనైనా ఇట్లా చేయనని. మనం ఏంటంటే అంత ఆర్తితో ధర్మం ఆయనకి కావాల్సిందంతా, వీడు ఎంత ధర్మాత్ముడు అని చూస్తాడు. అంతేగాని వీడికి ఈ భోగభాగ్యాలు ఉన్నాయా, వీడికి ఇన్ని కోట్లు ఉన్నాయా, వీడు నాకు ఇన్ని కిరీటాలు ఇచ్చాడా, అసలు ఇటువంటివి ఏమీ ఆ స్వామికి అక్కర్లేదు. ఆ స్వామికి కావాల్సిందల్లా నిష్కల్మషమైనటువంటి ప్రేమతత్వం అన్నమాట. అసలు అక్కడ ఉన్నది ఎవరు, వెంకటేశ్వరుడు అని మనం పిలుస్తున్నా అప్పటి నాటి కృష్ణుడే కదా. ఆ కృష్ణుడు ఎవరు, గోవిందుడు. అందుకని మేము గోవిందా అంటాం. కృష్ణుడే అక్కడ వచ్చి నుంచున్నాడు అనమాట ప్రస్తుతం. ఆ కృష్ణతత్వం అంటే ఏమిటి, ప్రేమ. సో స్వామివారి ఎంతో ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమతో మనందరినీ ఎప్పుడు ఎంతో లాలిస్తూ ఉంటాడు అనమాట. అయ్యో పాపం ఈ పిల్లవాడు ఇంత కష్టపడుతున్నాడే, నా పిల్లాడు కదా. మనం చూడండి, మనం ఏదైనా ఏ కాలేజీలో చదువుకోవడానికి కొన్నాళ్ళు వెళ్ళిపోతాం, ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాం కదా. తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది, కొన్నాళ్ళు వెళ్ళగానే అయ్యో మన తల్లిని చూడాలి అని మనం సెలవులు ఎప్పుడు వస్తాయా, తొందరగా ఎప్పుడు ఇంటికి వద్దాం అనుకుంటుంటాం. మనం వచ్చి చూద్దాం అని చెప్పి మనం అనిపిస్తుంటుంది కదా. అటువంటిది ఇన్ని కోట్ల జన్మల నుంచి మనం వస్తున్నాం కదా. అసలు మనకి మొట్టమొదటి మనందరికీ కారణమైన భూతుడెవడు, అసలు ఈయనే మన తండ్రి. మరి ఆయన్ని చేరాలని ఈ లోపల మనస్సు ఎంత కొట్టుకుంటూ ఉంటుంది మన సోలు. అందుకనే మనందరికీ తిరుమల వెళ్ళాలని ఇంత పిక్కుంటూ ఉంటాం. మనం ఇంత లాగుతూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి దర్శనం అయిపోయి ఎంతో కష్టపడతాం, మళ్ళీ రాగానే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకనమాట, ఇందాక చెప్పాను కదా, ఒక జన్మలో తండ్రికి దగ్గరికి వెళ్ళడానికే మనకి ఇంత అనిపిస్తుంది వెళ్ళాలని. మనం ఇన్ని జన్మలు, కోట్లాది జన్మలుగా మనకు వస్తున్నప్పటికీ మనకి అసలు మూల కారణమైన వాడు ఎవడు, మన తండ్రి అసలు ఎవరు నాయన. అందుకనే
ఎన్నో శ్లోకాల్లో అంటావుగా, తల్లివి నీవే తండ్రివి నీవే అని ఎన్నో విధాలు కొలుస్తూ ఉంటాం మనం ఆయన్ని. ఈ సృష్టి మొత్తాన్ని మమ్మల్ని నువ్వే కదా సృజించిన వాడివి. అందుకని అతనికి ఆ స్వామికి ఎంత ఎంత అపరూపమైన ప్రేమ ఉంటుంది. సామాన్యంగా లేనటువంటి ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ ఎన్నో రకాలుగా మనకు ఆయన ఇచ్చి చూపిస్తూనే ఉంటాడు. మనకు కావాల్సిందల్లా ఆయనకి వీడు ఎంత ధర్మంగా ఉన్నాడు అని. అందుకని ఒక్కోసారి తిరుమలలో ఎంతో మహా ఏమిటో అధికారంలో చాలా గొప్ప గొప్ప లౌకికంగా చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళకి లేనంత దర్శనం ఇవ్వని దర్శనం అతి సామాన్యులకు ఇస్తాడు. ఏమిటి మామూలు ఇందా చెప్పాను చూడండి, ఇలాగా ఆ మంచి ఒకటి నా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు. ఎప్పుడూ కూడా ఒక్క అన్యాయం చేయనటువంటి వాడు. వాళ్ళ ఊళ్ళో ఏమిటి ఒక చిన్న కిరాణా కొట్లు, మన పల్లెటూళ్ళలో బడ్డీ కొట్లు అంటారు, ఆ చిన్న కొట్టు పెట్టుకున్నవాడు అలా అలా పోగేసుకుంటూ, మళ్ళీ పాప ఏం చేసేవాడు, అలా పోగేసుకుంటూ ఏదైనా కష్టం వస్తే దాంట్లో తీసి వాడుకునేవాడు. స్వామితో అనేవాడు, స్వామి నా దగ్గర ఇంకేమీ లేదు, ఎవరు అడిగినా నాకు ఎక్కడ ఇవ్వట్లేదు, చివరికి నీ డబ్బులే నేను తీసుకుంటున్నారయ్యా అంటే ఆ స్వామి, అయ్యో నాయన అంతకంటే కావాల్సింది ఏమిటి, ఇదంతా నీదే కదా, నువ్వే నాకు కావాల్సిన వాడు కదా అని చెప్పుకునేవాడు. సో మళ్ళీ దాంట్లో వేసేవాడు అలా తీర్చుకుని వేసుకుంటూ 7 సంవత్సరాలు అయ్యేటప్పటికి తన దగ్గర ప్రయాణం చేయడానికి సమకూరింది. అప్పుడు ఆ డబ్బు తీసుకుని మెల్లగా ఖర్చు పెట్టుకుంటూ పాపం ప్రయాణానికి 4 పిల్లలతో ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిపి వచ్చి ధర్మదర్శనం క్యూలో 10 గంటల పాటు నడుస్తూ ఉంటేట ఆ స్వామి ఆ రోజుట ఇతని వెనకే ఉన్నాడట. పూర్తిగా ఇతని వెనకే ఉండి ఇతను చూస్తున్నాడు. అంత తాపత్రయం, అతను ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత ఆనందపడిపోతున్నాడు, నా దగ్గరికి వచ్చాను 7 సంవత్సరాల తర్వాత అని చెప్పి ఇతని వెంటే ఉండి ఆలయంలోకి రాగానే ఇందాక చెప్పానే ఎంతో దూరం నుంచి ఉన్నవాడు కాస్త ముందుకు వచ్చి ఎంత అద్భుత దర్శనం ఇచ్చాడంటే, ఇతని తర్వాత ఊరెళ్ళిన తర్వాత చెప్పాట, స్వామి చక్కగా కనపడ్డాడు, నాకు ఆభరణాలు అన్నీ కనపడ్డాయంటే చెప్పిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నువ్వేమిటి వెళ్ళింది ఎక్కడో మహాలఘు దర్శనం నువ్వు జరిగింది నీకు అంటే, ఈ మహాలఘు అనే మాట తెలియదు ఇతనికి, ఏమీ తెలియదు. అతి సామాన్యుడు, అతి అమాయకుడు అనమాట. అతనికి సాక్షాత్ స్వామి అలా వచ్చి ముందుకు వచ్చేసాడు. మన దగ్గర వచ్చి, ఇదిగో నాయన వచ్చాను నీకోసం అన్నాడు. అందుకని చక్కటి దర్శనం లభించింది అతనికి. అలాగా చెప్పాను కదా, అణువు స్వామి అలా చక్కగా దర్శించుకుని కళ్ళము నీళ్ళు కారిపోయి అతనికి ఎన్నో జన్మల పుణ్యఫలం లభించింది అతనికి. ఇది కావాల్సింది మనుషులందరికీ, భక్తులకు కావాల్సిందంటే నిష్కల్మషమైనటువంటి ఎటువంటి కల్మషం లేకుండా మనం పూర్తి నమ్మకంతో నాయన నువ్వు ఉన్నావు, నీకోసమే వచ్చాను అని చెప్పి పెడితే ఆ స్వామి మన ముందుకు వచ్చి నించుంటాడు చక్కగా. ఇది ఎందరో జీవితాలలో నేను చూశాను, నేను ఎన్నోసార్లు గ్రహించాను. ఎందుకు ఒక్కోసారి మేము దర్శనాలకు వెళ్ళినప్పుడు నేను చూస్తుంటాను, ఆయన అక్కడ ఎదురుకుండా ఉన్న ప్రతి ఇది చక్కగా అలా కనిపిస్తాడు మనకి. ఇందాక నేను చెప్తున్నాను కదా, అది ఏదో మన ఏంటంటే కలియుగంలో మానవులందరూ పాపాలు చేసి ఉంటారు కాబట్టి మనకి అలా శిలారూపంలో భ్రమింపజేస్తున్నప్పటికీ సాక్షాత్తు ఆ స్వామి అక్కడ వచ్చి అలా నుంచుని ఉండి మనందరినీ ఈ కష్టాల నుంచి బయటపడేయడానికి, ఇటువంటి దురాలోచనలు ఇటువంటివి రానియకుండా ఉండడం కోసం నిత్యం మనల్ని కాపాడడం కోసం మన కోసం అలా వచ్చి నుంచుని మనకి దర్శనం ఇస్తూ ఉంటాడనమాట. ఇలా స్వామి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని లీలలు చెప్పుకున్నా, ఎన్ని విశేషాలు చెప్పుకున్నా, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా తనివి తీరదు మనకి. ఎందుకంటే స్వామి గురించి 4 మాటలు మాట్లాడుకోవటం అనేది, చెప్పుకోవడం అనేది ఎంతో ఆనందం. అందుకనే కదా ఆయన ఉండేదాన్ని మనం ఆనంద నిలయం పిలుస్తాం. అంత ఆనందం వస్తుంది మనందరికీ అనమాట. అంత ఆనంద రూపం, ఎంతో బ్రహ్మాండమైన ఆనందాన్ని మనకి ఇచ్చేవాడు. ఆ స్వామిని తలచినంత మాత్రానే ఇంగ్లీష్లో ఒక అల్టిమేట్ బ్లిస్ అంటారు. అంటే అంతకు మించిన ఆనందం లేదనమాట. బ్రహ్మానందం ఏదో అంటామే మనం, అంత గొప్ప బ్రహ్మాండమైన ఆనందం మన మనసులో మనకి కలుగుతుంది. దేనివల్ల? కేవలం స్వామిని ఏదో మనం యజ్ఞాలు, యాగాలు, పూజలు, స్తోత్రాలు ఇవే కాకుండా కేవలం స్వామిని నామం తలుచుకున్నా, స్వామి గురించి విశేషాలు వింటున్నా, 4 చెప్పుకుంటున్నా కూడా మనస్సు ఎంతో ఆనందానికి లోనవుతుందన్నమాట. అంతటి ఆనందాన్ని ఇచ్చేవాడు ఆ శ్రీనివాసుడు మనందరికీ. అటువంటి స్వామివారు, ఆ శ్రీనివాసుడు మొట్టమొదటి కాలంలో ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఈరోజు మనం చూస్తున్న చుట్టూతా ఆలయాలన్నీ కూడా
తర్వాత కాలంలో వచ్చినటువంటివే. యోగ నరసింహస్వామిని మనం చూస్తాం ఆ పక్కన, భాష్యకారుల సన్నిధి అని ఉంటుంది. అలాగే ఇక్కడ వకుళాదేవి వస్తుంటుంది, కనిపిస్తారు కదా మనకి. ఇవన్నీ ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామి అని చెప్పి ఇవన్నీ కూడా తర్వాత కాలాల్లో వచ్చినవే తప్పితే మొట్టమొదట్లో కేవలం స్వామి వారు ఒక్కడే అక్కడ ఉన్న ప్రదేశం అనమాట. అందుకని అది ఏకమూర్తి ఆలయం అంటాము. అంటే స్వామి వారు ఒక్కరే. ఇప్పుడు అక్కడ గర్భాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి, కృష్ణ విగ్రహం ఉంటుంది, భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం ఉంటుంది, ఉగ్ర శ్రీనివాసమూర్తి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన సీతారామ లక్ష్మణులు, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీకృష్ణ విగ్రహం కానీ ఇవన్నీ కూడా తర్వాత కాలాల్లో వచ్చినవే తప్పితే మొట్టమొదటి స్వామి ఒక్కడే ఉండి మనని ఎప్పుడూ సర్వం అలాగా కాపాడుతూ ఉంటాడనమాట అక్కడ నుంచి. ఒకప్పుడు ఏంటంటే ఆ కొండలన్నీ కూడా ఎన్నో తోటలు, మొత్తం తిరుమలని పుష్పమండపం అని పిలుస్తారు. మొత్తం ఆ తిరుమల మొత్తం అనేకమైన తోటలతో, బ్రహ్మాండమైన తోటలతో ఎంతోమంది జమీందారులు వారందరూ ఎన్నో తోటలు కట్టించారు అక్కడనమాట. ఆ తోటల నుంచి వచ్చే పుష్పాలే స్వామికి అలంకరణకి ప్రతినిత్యం ఆ సేవలలో వినియోగింపబడుతూ ఉండేవి. మొట్టమొదటి రోజుల్లో అవి కట్టించిన జమీందారులు ఏం చేసేవాళ్ళు, ఒక్కొక్క తోట కట్టించి తోట మధ్యలో ఒక మండపం పెట్టేవారు. ఆ మండపం మీదకి ప్రతి వారంకో లేకపోతే ప్రతి నెల రోజులకో స్వామివారి ఉత్సవ విగ్రహాలని అక్కడ తీసుకొచ్చి, మలయప్ప స్వామిని, శ్రీదేవి భూదేవిని అక్కడి నుంచి వెంచేపుగా తీసుకొచ్చి ఇక్కడికి చక్కగా బ్రహ్మాండమైన ఉత్సవం చేసి వీళ్ళందరికీ, ఉభయదారులందరికీ కూడా ఎంతో ప్రసాదాలు ఇచ్చి ఈ తోటని చేస్తున్న వాళ్ళకి అన్నమాట, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ, ఆ తోట యజమానులు అన్నమాట వాళ్ళకి చేసి, తర్వాత స్వామి అమ్మవారి విగ్రహాలని అంతే ఊరేగింపుగా తిరిగి ఆలయంలోకి వెళ్ళేవి. ఇది నిత్యం జరుగుతూ ఉండేది అక్కడ, ఎన్నో తోటలు. అయితే కాలక్రమేణా ఆ మండపాలు కాలగర్భంలో కలిసిపోయి, ఆ తోటలో కలిసిపోయాయి. ఏమిటి మనకి వైకుంఠం కాంప్లెక్స్ వచ్చిన చోట తోట ఉండేది, రెండో క్యూ కాంప్లెక్స్ వచ్చే చోట అంతా కూడా తోట ఉండేది. కొన్ని తోటల తర్వాత ఆ ఏరియాలని, అక్కడ కాటేజెస్ ఏవైతే వచ్చారో ఆ కాటేజెస్ పేర్లు పెడుతూ వచ్చారు రకరకాలుగా. అప్పుడు ఏటీసీ కాటేజ్ అంటారు, వాళ్ళు తోట అటు పక్కన ఉన్న ఇదనమాట. అలాగే ఎన్నెన్నో అనమాట. ఇప్పుడు రామ్ బగీచా అంటాం, అదంతా రామ్ బగీచా అనేది ఒక తోట ఉండేది అక్కడ, అది ఇప్పుడు రామ్ బగీచా కాటేజెస్ అయ్యాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ నారాయణగిరి ఇవన్నీ ఉన్న చోట్ల కూడా ఇంతకుముందు అన్ని ఎంబీసీ కాటేజెస్ అంటారు. ఇవన్నీ ఉన్న చోట్ల అన్నీ కూడా మొత్తం తోటలే ఉండేవి. వాటి నుంచి ఎన్నెన్నో పుష్పాలు అన్నమాట. ఇప్పటికీ అక్కడ పుష్పాలే కాకుండా ప్రతి నిత్యం స్వామివారికి కైంకర్యం కోసం బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, ఎన్నెన్నో ప్రదేశాల నుంచి టన్నుల కొద్ది పుష్పాలు వస్తూ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి. వారు ఆ పుష్పాలని పెద్ద మాలలుగా అల్లి ఆ స్వామికి అలంకరిస్తాడు. స్వామి మనకు తెలుసు కదా, పుష్పాలంకార ప్రియుడు. ఈ పుష్పాలన్నిట ఎక్కడెక్కడి నుంచో ఉండినప్పటికీ అవన్నీ కొట్టుకుంటూ ఉంటాయన్నమాట మనస్సు. ఎప్పుడెప్పుడు స్వామిని చేరుకుంటాయా అనుకుంటూ ఉంటాయి. అలా వాడిన పుష్పాల మాలని ఏ రోజు కారు సాయంత్రం తీసివేసిన తర్వాత ఆ వెనకాల పర్వత స్థానంలోకి వేసేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో దేవస్థానం వారు ఆ పుష్పాలతో ఈ అగరబత్తీలు తయారు చేసి మనకు అమ్ముతున్నారు. మనం అవి తెచ్చుకుంటే స్వామి మనకి ఇంట్లో ఉన్న అనుభూతే కలుగుతుందన్నమాట. ఆ స్వామికి వాడిన పువ్వులతో కదా ఇవన్నీ కూడా ఈ అగరబత్తీలు తయారు చేయబడింది మనకి. అవి చక్కగా చేసుకుంటే ఎంతో సువాసన ఇంటి నిండా వస్తూ ఎంతో ఎనర్జీ ఇంట్లో వచ్చి మనకి ఆ స్వామి ఇంట్లో ఉన్నంత అనుభూతి కలుగుతుంది.